ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్కు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ పరామర్శించారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన జరిగి 2 వారాలు అవుతుందని ప్రభుత్వం తరపున హెల్త్ సెక్రటరీ క్రిస్టినాతో కలిసి శ్రీతేజ్ను పరామర్శించినట్లు తెలిపారు. త్వరలో శ్రీతేజ్ ఆరోగ్యంపై వైద్యులు బులెటిన్ విడుదల చేస్తారని సిపి ఆనంద్ తెలిపారు. చెక్ చేయడానికి వచ్చాము. దానికి ఏదైనా ఆయన ట్రీట్మెంట్ ఇప్పుడు అవుతుంది. ఇక్కడ మన కిమ్స్ హాస్పిటల్లో తీసుకొచ్చారు. ఇక్కడే మంచిగా డాక్టర్స్ అందరూ చూస్తున్నారు. ఆయన ట్రీట్మెంట్కి ఏదైనా సహకారం ప్రభుత్వం తరఫున అవసరం ఉంది, తప్పనిసరిగా మేము ఫాలోఅప్ చేసుకుంటూ ఉన్నాము. అది రెగ్యులర్గా డైలీ బులెటిన్స్ ఇష్యూ చేయడానికి హాస్పిటల్ మేనేజ్మెంట్కి మేము వర్క్ చేశాము. ఈ విధంగా మేము రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటూ వీ హోప్ దిస్ కండిషన్ ఇంప్రూవ్స్. మరోవైపు శ్రీతేజ్ ట్రీట్మెంట్ గురించి మానిటర్ చేస్తున్నామని అన్నారు తెలంగాణ హెల్త్ సెక్రటరీ క్రిస్టినా. వైద్యులను ఎప్పటికప్పుడు అడిగి పరిస్థితిని తెలుసుకుంటున్నామని, శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఒక 2 వారాల నుండి కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్న 9 సంవత్సరాల బాబు శ్రీతేజ్ ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఇంకా ముందు వచ్చే రోజుల్లో దాని గురించి ఏమేమి చర్యలు తీసుకోవాలో గురించి డాక్టర్స్ని అడిగి తెలుసుకున్నాము. సో దాని బులెటిన్ ఎగ్జాక్ట్ కండిషన్ ఏంటో డాక్టర్స్ తర్వాత బులెటిన్ లాగా ఇస్తారు. ముఖ్యంగా ఆ రోజు జరిగిన తొక్కిసలాట్లో శ్రీతేజ్కి బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది. ఆక్సిజన్ అందక హైపోక్సియా బ్రెయిన్ డ్యామేజ్ అంటారు, అది జరిగింది. సో దాని నుండి రికవరీ కావడానికి సమయం పడుతుందని డాక్టర్స్ తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం తరఫున నేను హెల్త్ సెక్రటరీ